సార్ ఇప్పుడు వీళ్ళ కోర్స్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది సార్? జనరల్గా 3 ఇయర్స్ 3 ఇయర్స్ 3 ఇయర్స్ ఉంటుంది. సో మరి ఇప్పుడు వీళ్ళు ఈ 3 ఇయర్స్ ఈ కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎట్లాగో యూపీఎస్సీ రాయడానికి ఇంకో 1 ఇయర్ గ్యాప్ ఉంటుంది. బట్ అలా కాకుండా వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి అని అనుకున్నారు, ఫర్ సపోజ్ ఫారెన్ వెళ్ళి చదువుకోవాలని అనుకున్నారు. సో అట్లాంటి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి? బీఏ కోర్స్ చదువుకున్న వాళ్ళకి, ఎకనామిక్స్ ఓరియంటేషన్తో చదువుకున్న వాళ్ళకి ఎంఏ ఎకనామిక్స్ చదవచ్చు. తర్వాత మేము పొలిటికల్ సైన్స్ అని కూడా చెప్పాం, పొలిటికల్ సైన్స్ చదవచ్చు. అలా కాకుండా ఏ ఆర్ట్స్లో, ఈ ఆర్ట్స్ కోర్సుల్లో ఏదైనా ఎంఏ కోర్సుల్లో ఏ కోర్స్ అయినా చదవచ్చు, ఇంక్లూడింగ్ ఎంబీఏ. సెంట్రల్ యూనివర్సిటీస్ మనకున్నాయి. ప్రతి సంవత్సరం సెంట్రల్ యూనివర్సిటీస్ టెస్ట్ జరుగుతూ ఉంటుంది, సియూ సెట్ అంటారు, సియూ సెట్. దాని ద్వారా వీళ్ళు హైయర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళొచ్చు, హైయర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళొచ్చు ఆర్ట్స్ కోర్సులు. అలా కాకుండా మా దగ్గర చదివిన స్టూడెంట్స్, ఈ బీఏ విత్ ఐఏఎస్ ఓరియంటెడ్ చదివిన స్టూడెంట్స్, ఇప్పుడైతే మేము డేటా అనలిటిక్స్, ఎకనామెట్రిక్స్ లాంటి కోర్సులు, పైథాన్ లాంటి కోర్సులు కరికులంలో పెట్టాము. వాళ్ళు అబ్రాడ్లో కూడా, అబ్రాడ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లో కూడా వాళ్ళు అడ్మిషన్స్ తీసుకున్నారు. మా స్టూడెంట్స్ ఇప్పుడు అమెరికాలో ఉన్నారు, లండన్లో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు. అంటే హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ మన ఇండియాలోనే కాకుండా ఫారిన్లో కూడా వీళ్ళు చదువుకుంటారు. దానికి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మా కరికులం ఇంకొక స్పెషాలిటీ ఉంది. దానికి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి ఇంగ్లీష్, కేంబ్రిడ్జ్ వాళ్ళతో మేము లింగ్వా స్కిల్స్ అని ఒక కోర్సు ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వాళ్ళకి ఫ్లూయెన్స్గా ఇంగ్లీష్ వస్తుంది. వాళ్ళు అబ్రాడ్ వెళ్ళడానికి ఇంకా ఈజీ అవుతుంది. సో ఆ విధంగా మా స్టూడెంట్స్ ఇప్పుడు అబ్రాడ్లో చదువుతున్న వాళ్ళు ఉన్నారు. ఓకే ఓకే. బట్ ఇప్పుడు ఈ రోజుల్లో పేరెంట్స్ అంతా ఎట్లా ఉన్నారంటే, మా పిల్లాడిని ఇంజనీర్ని చేసామా లేకపోతే డాక్టర్ని చేసామా ఇట్లా ఆలోచిస్తున్నారు. బట్ ఇప్పుడు ఈ యూపీఎస్సీ కానీ లేకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అట్లా అసలు యూనివర్సిటీలో స్ట్రెంగ్త్ ఎట్లా ఉంది ఈ కోర్సులకి సంబంధించి? అది మనకి ఇవన్నీ చెప్పే డేటా అంతా కొంచెం నెగిటివ్గా చెప్తున్నారు. అంటే ఇంజనీరింగ్ వైపే మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, లేకపోతే మెడిసిన్ వైపే ఉన్నాయని. కానీ మీరు నీట్కి ఎంతమంది ఎగ్జామ్ రాస్తున్నారు, జేఈకి ఎంతమంది ఎగ్జామ్ రాస్తున్నారు, జేఈ అడ్వాన్స్డ్ అని కానీ ఇలాంటి మెయిన్స్ ఎగ్జామ్స్ ఎంతమంది రాస్తున్నారు అంతే. ప్రతి సంవత్సరం 10 లక్షలకి తక్కువ కాకుండా యూపీఎస్సీకి అప్లై చేస్తారు.